హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేను మీ రజియా. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ కిచెన్ బై రజియా. ఈరోజు వీడియోలో నేను పక్కా హైదరాబాదీ స్టైల్ మటన్ దాల్చా చేసి చూపించబోతున్నాను. ఈ మటన్ దాల్చా టేస్టీ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కుక్కర్‌లో ఒక హాఫ్ కప్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక హాఫ్ కప్ కందిపప్పును వేసుకొని శుభ్రంగా వాష్ చేసి 2 కప్పుల వాటర్ వేసుకొని, చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఉడికించి మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇవి లైట్‌గా వేగాక 2 ఉల్లిపాయలని సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ని ముందుగానే సాల్ట్ వేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ మటన్ని ఈ ఉల్లిపాయల్లో వేసుకొని ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్‌ని, అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని మసాలాలన్నీ మటన్‌కి పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టమాటాలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఈ టమాటాలని కలుపుతూ ఒక 5 నిమిషాలు వేగిన తరువాత 2 గ్లాసుల వాటర్ వేసుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. మటన్ ఆల్మోస్ట్ 75% వరకు ఉడికింది. ఇప్పుడు ఇందులో ఒక చిన్న లేత సొరకాయని ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి 2-3 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించిన పప్పుల పేస్ట్‌ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జుని తీసుకొని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలను, కొద్దిగా కరివేపాకును, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి. చివరిగా ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలైచీ పౌడర్ వేసుకొని 6-7 నిమిషాలు మరిగించాలి. అంతేనండి. పక్కా హైదరాబాదీ స్టైల్ మటన్ దాల్చా అయితే రెడీ అయిపోయింది. ఈ మటన్ దాల్చాకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే బగారా రైసేనండి. వేడి వేడిగా బగారా రైస్‌లో మటన్ దాల్చా వేసుకొని తింటే తెలంగాణ పెళ్లి భోజనం తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.